పరగడుపున ఖాళీ కడుపుతో 1 గ్లాస్ మెంతి నీటిని 1 నెల రోజుల పాటు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? మీ శరీరంలో అనేక వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. అవును, పరగడుపున ఈ మెంతుల నీరు తాగటం వలన మన శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి మెంతుల నీటిని ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఈ వివరాలన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెబుతాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మెంతులు, వీటిని ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ సీడ్స్ అని అంటారు. అయితే ఈ మెంతులను మనం మన శరీరానికి ప్రయోజనాలు ఇచ్చే గని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటిలో మీరు ఊహించలేనన్ని లాభాలు ఉన్నాయి. కేవలం 1 స్పూన్ నుండి 2 స్పూన్ల మెంతులను నీటిలో నానపెట్టి ఆ నీటిని తాగటం వల్ల ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆ వివరాలని మనం వివరంగా తెలుసుకుందాం. ఇవి ఎంతగా చౌకైనవి అంటే కేవలం 10 రూపాయలకే మీరు 1/2 కేజీ మెంతులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. దీని ద్వారా మనం అనేక వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనం మెంతులను మన వంటగదిలో కేవలం ఒక మసాలాగా మాత్రమే భావిస్తాం. అంటే ఇది మన ఆహారంలో రుచిని పెంచుతుంది అని. కానీ ఇవి మన ఆరోగ్యాన్ని మరింత ఆరోగ్యంగా మెరుగుపరుస్తాయని మీకు తెలుసా? అంతేకాదు, కేవలం ఆరోగ్యం విషయంలోనే కాదు, ఈ మెంతులను మన సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. మీరు వాడే హెయిర్ ప్యాక్లో అయినా ఫేస్ ప్యాక్లో అయినా మెంతులను విరివిగా ఉపయోగిస్తారు. 1 నెల రోజుల పాటు మీరు కనుక మెంతుల నీటిని తాగితే మీ శరీరంలో అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు. ముందుగా వీటిని తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. దీనికోసం 1 గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఈ గ్లాస్లో మీరు 2 స్పూన్స్ మెంతులను వేసి రాత్రంతా నానపెట్టాలి. ఇక ఈ మెంతులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి మెత్తబడటానికి సహాయపడుతుంది. రాత్రంతా నానితే అవి చాలా మెత్తగా మారుతాయి. ఆ తరువాత వీటిని బాగా మరిగించి వడకట్టుకొని తాగాలి. మీరు కావాలి అనుకుంటే కొన్ని మెంతులను నమిలి కూడా తినవచ్చు. అయితే వీటిని ఎలా తీసుకోవాలి అని కదా, మీరు ఉదయాన్నే పరగడుపున వీటిని తీసుకోవాలి. మనం ఉదయాన్నే పరగడుపున ఏమైనా తీసుకున్నప్పుడు వాటిలోని పోషకాలన్నీ మన శరీరానికి పూర్తిగా అందుతాయి. ముఖ్యంగా బరువు తగ్గటానికి చేసేవి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. మీరు వీటిని టీ తాగినట్లుగా వేడివేడిగా సిప్ చేస్తూ తాగాలి. మరీ చల్లగా గోరువెచ్చగా కాకుండా కొద్దిగా వేడిగానే తీసుకోండి. ఇక ఈ విధంగా నేను రాత్రంతా మెంతులను నీటిలో నానపెట్టాను. ఇక ఉదయానికి ఇవి చూసారా ఎలా బాగా ఉబ్బి నానిపోయాయో? మీరే చూడవచ్చు. అంటే ఈ మెంతులు నీటిలో పూర్తిగా నానిపోయాయి. అంటే మెంతుల్లోని పోషకాలన్నీ ఈ నీటిలోకి చేరాయి. అయితే ఇప్పుడు మీరు ఈ నీటిని నేరుగా తాగకూడదు. ఈ నీటిని చాలా బాగా వేడి చేయాలి. అంటే బాగా మరిగించుకోవాలి. మెంతులు బాగా ఉడికేలాగా మరిగించి ఆ తరువాత ఆ నీటిని వేడిగా తాగాలి. ఈ విధంగా ఈ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? 1 నెల రోజుల పాటు మీరు తాగితే మీ శరీరంలో వచ్చే క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ డ్రింక్ అనేది ఒక మ్యాజికల్ డ్రింక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బరువు తగ్గాలి అనుకునే వారికి మెంతులు ఒక వరం లాంటివి. ఉదయాన్నే పరగడుపున ఈ వేడివేడిగా మెంతుల నీటిని తాగితే నెలలో 10 కిలోల బరువు తగ్గవచ్చు. ఉదయాన్నే పరగడుపున ఒక్కసారి, రాత్రి భోజనం తరువాత ఒక్కసారి తాగటానికి ప్రయత్నించండి. ఇక రాత్రి భోజనం తరువాత కూడా వేడిగానే తాగాలి. నేను వేడిగా తాగమని ఎందుకు గట్టిగా చెబుతున్నాను అంటే మన శరీరంలో ముఖ్యంగా పొట్ట, చేతుల దగ్గర పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరగటం మొదలవుతుంది ఈ విధంగా తాగితే. ఇక ఈ మెంతి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు అంటే బీపీని నియంత్రించడానికి కూడా సహాయం చేస్తుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది.
కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు కూడా తప్పనిసరిగా మెంతుల నీటిని తాగాలి. ఇక కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ లేదా గౌట్ సమస్యలతో బాధపడే వారికి, అంటే మోకాళ్ళు, చేతులు, కాళ్ళు, నడుం లేదా మెడ నొప్పి ఉన్నవారికి ఈ మెంతుల నీరు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు ఇవి మీ కిడ్నీలో రాళ్ళు రాకుండా నిరోధిస్తాయి. ఒకవేళ మీ కిడ్నీలో రాళ్ళు ఉంటే వాటిని మీ శరీరం నుండి త్వరగా బయటకు పంపిస్తాయి. అందుకే నేనెప్పుడు మెంతుల నీటిని 2 సార్లు ప్రిపేర్ చేసుకుంటాను. ఒకటి ఉదయం కోసం అయితే మరొకటి రాత్రి కోసం. రాత్రి సమయంలో మీరు తాగాలి అనుకుంటే ఈ నీటిని మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుని తాగవచ్చు. ఎందుకంటే వేడిగాని సిప్ చేస్తూ తాగితే మరింతగా మంచిది అని చెప్పా కదా. అదే చల్లగా తాగితే వేడిగా తాగినంత ఫలితాలు కనపడవు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా వేడిగానే తాగండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మెంతుల నీరు ఎన్నో ఔషధ గుణాల నిధి అని చెప్పుకోవచ్చు. 1 నెల పాటు నేను చెప్పిన విధంగా పరగడుపున ఈ నీటిని తాగి చూడండి. మీ శరీరంలోని అనేక వ్యాధులు మాయమవుతాయి. మీరు కూడా రేపు ఉదయం నుండి ఈ డ్రింక్ను ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు రాత్రే 1 గ్లాస్ నీటిలో 2 స్పూన్ల మెంతులు వేయండి. రేపు ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని మెంతులతో సహా ఒక గిన్నెలో పోసి 5 నిమిషాలు మరిగించండి. తరువాత వడకట్టుకొని టీలాగా వేడివేడిగా తాగేసేయండి. 1 స్పూన్ మెంతులను నమిలి తినేసేయండి. ఆ తరువాత మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి మీరే కామెంట్ చేసి మరీ చెబుతారు. మరి ఈ రెమెడీ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.